మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి దినములలో ఆత్మీయ జీవితమును రగిలించుటకై, ఆత్మీయ జీవితమును బలపరుచుకొనుటకై మనలను మనము సిద్ధపరచుకొనవలసినటువంటి దినాలు. వీటికి దుర్దినములు అని పేరు పెట్టబడినప్పటికీ, చివరి గడియలని పేరు పెట్టబడినప్పటికీ ఆత్మను పొందుకునే దినాలు, ఆత్మీయ జీవితమును మంటలు మండించే దినాలు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది పరిశుద్ధాత్మ వరములతో నింపబడి ప్రభు కొరకై నిలవబడుటకు, ప్రభు కొరకై వేచి ఉండుటకు మనలను మనము సిద్ధపరచుకునే దినాలు. ఇట్టి దినములలో మన ఆత్మీయ జీవితమును రగిలించుటకై ఆత్మయందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మయందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి మనస్సు సమాధానము, సంతోషమై ఉన్నది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవుణ్ణి సంతోషపెట్టేదై ఉంటుంది. కనుక ఆత్మయందు తీవ్రతము గలవారై ప్రభువును సేవించుటలో, ప్రభువును ఆరాధించుటలో మనలను మనము సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనము చివరిలో చూసినట్లయితే, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నవీన స్థితి, స్వభావము గలవారమై సేవ చేయుచున్నాం. ఈ నవీన స్థితి మనకు రావాలి అంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ఆత్మ మనలను నడిపించింది. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారు. దేవుని పిల్లలని పిలువబడుతున్న వారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని యొక్క ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగి పరిశుద్ధాత్మ యందు ఆసక్తి చూపిస్తారు. అట్టి ఆసక్తి కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రభు కొరకై పని చేస్తాడు. ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి మనము ఆత్మీయ జీవితమును రగిలించాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో రగిలించబడతామో, మంటలు మండించబడతామో, దేవుని యొక్క సంఘము ఉజ్జీవింపబడింది. దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి భక్తిహీనులు కాలిపోతారు. దేవుని యొక్క పనికి ఆటంకము కలిగిస్తున్న దురాత్మ శక్తులు పటాపంచలైపోవటమే కాకుండా దేవుని యొక్క ఆత్మ మనలను ఆశీర్వదించింది. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పుచున్న మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై ఈరోజు మనము దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మయందు మనము బలము కలిగి ఉండాలి. శరీరము బలహీనమైనదైనప్పటికీ ఆత్మ సిద్ధమే అని చెప్పబడుచున్న వాక్యమును బట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు నవీన స్థితితో దేవుని సేవ చేస్తాం. ఈ యొక్క ఆత్మ మన పక్షాన దేవుని ఎదుట సహాయము చేసిద్ది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షముగా తానే విజ్ఞాపన చేయుచున్నాడు. మనందరము కూడా బలహీనులం, విశ్వాసములో బలహీనులం,
కుటుంబ జీవితంలో బలహీనులం, శారీరకముగా బలహీనులం అయినప్పటికీ కూడా అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. చూసారా, ఆత్మ మన పక్షాన సహాయము చేస్తుంది. ఈరోజు నా జీవితంలో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందినప్పుడు, ఆ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి నొందిదమంట. దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో మనము శక్తి నొందుతాము. ఆ శక్తే మన పక్షాన గొప్ప కార్యములు చేసిద్ది, సహాయము చేసిద్ది. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్తానుసారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మేలు కలుగుటకై దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే మనము దేవుని పిల్లలమని పిలువబడతాం. ఆ దేవుని పిల్లలు బలహీనులవచ్చు, ఆ దేవుని పిల్లలు చేతగాని వారు కావచ్చు, ఆ దేవుని పిల్లలు ఈ లోకములో వెర్రివారిగా ఉండొచ్చేమో, కానీ ఆ ఆత్మ మనకు సహాయము చేస్తుంది. ఎలాగంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన నీవు దేవుని యొక్క ఆత్మ కార్యములు చూచుటకై ఆత్మీయ జీవితమును రగిలించాలి. ఎప్పుడైతే ఆత్మీయ జీవితమును రగిలిస్తామో, ఆత్మీయ జీవితమును మంటలు మండిస్తామో, ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువును సేవించడం మొదలు పెడతాం, ప్రభువును ఆరాధించడం మొదలు పెడతాం. ఆ ప్రభువు యొక్క రాజ్యమునకు వారసులుగా పిలువబడతాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఈరోజు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని ఆత్మ విషయమై మనము దీనత్వం కలగాలి, విధేయతను కలిగి ఉండాలి. ఆ ఆత్మ చేత మనము ముద్రించబడాలి. పరిశుద్ధాత్మ మన పక్షాన తన కార్యములు జరిగించిద్దని, పరిశుద్ధాత్ముడు మనతో, నీతో, నాతో ఉంటాడని గుర్తించి ఆ దేవుని యొక్క ఆత్మనందు మనము ఒక మంచి జీవిత విధానమును కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేయుచున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ చేత మరి మనము నడిపించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని ఆత్మయందు ఆనందిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ కార్యములు చూస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందడమే కాకుండా ఈ లోకములో ఒక మంటల మండించేటువంటి జీవితాన్ని కూడా మనము కలిగి ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాం. ఆత్మీయ జీవితమును రగిలించు, అప్పుడే నీ వెలిగించబడతావు. నీ వెలుగును చూచిన అనేక మంది ఆ మహిమలో ప్రభువును
అంగీకరిస్తారు. రగిలించబడినటువంటి ఆత్మలు, రగిలించబడిన జీవితాలు దేవుని కొరకు గొప్ప సేవ చేసినాయి. ఆ గొప్ప సేవలో అనేక మంది రక్షణ పొంది ఉన్నారని మనము గుర్తించి ఆత్మీయ జీవితమును రగిలించితే ఇదిగో నవీన స్వభావమును కలిగి ఉంటాం. ఆ నవీన స్వభావము కలిగిన మనము దేవుని ఆత్మచేత నడిపించబడతాం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలని పిలువబడతారు. దేవుని పిల్లల పక్షాన ఆ ఆత్మ సహాయము చేస్తుంది. ఎలాగనగా మరి యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో మరి ఆ పరిశుద్ధాత్ముడే మన పక్షాన విజ్ఞాపనలు చేస్తుందని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. కనుక అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మనము కలిగి ప్రభువులో ముందుకు సాగిపోదాం. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఆత్మీయ జీవితమును రగిలించుకొనమని తెలియపరుస్తూ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.